అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల పాలనలో గొడ్ల పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి అందరికీ తెలిసిందే. ఈరోజు రోడ్డు లేకుండా ఇంట్లోనే కుమిలిపోయి కుంగిపోయిన విషయాలు కూడా ప్రజలందరికీ తెలిసినవే. ఈరోజు మా గిరిజనులపైన ఎంతో ప్రేమ ఒలకపోసి రోడ్లు ఎక్కి ప్రతి ఒక్కరూ మాట్లాడేస్తున్నారే గొడ్ల పార్టీ నాయకులు. ఒక్కసారి మీ పరిపాలనా వ్యవస్థలో గిరిజన ప్రజలకి ఏం చేశాము అన్నది మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా పరిశీలించుకొని మాట్లాడితే బాగుండేది అని నా ఉద్దేశం. మరి గత మీ పాలనలోనే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తూ హైకోర్టు తెలిపేటప్పుడు మీరు దాఖలు చేయడానికి ఒక పిటిషన్ కూడా వేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. గిరిజన ప్రజల మీద మీకు ప్రేమ ఉండేటప్పుడు సుప్రీంకోర్టు మీకు అడిగేటప్పుడు మీరు ఇది కాదయ్యా, జీవో నెంబర్ 3 తీసేస్తే గిరిజనులకి జీవన మనుగడ ఉండదు, నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోద్ది అని మీరు ఆలోచించి ఒక్క రివ్యూ పిటిషన్ కూడా మీరు వేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెయ్యలేదు. సరే కాక గిరిజన సలహా మండలిలో ఒక తీర్మానం చేసైనా ఆ సుప్రీంకోర్టుకి ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా చేయలేకపోయినా అమ్మ లెక్కలు అందరూ కూడా చక్కగా చెక్కబదిలాగా రోడ్డు ఎక్కి గిరిజన ప్రజలు, అమాయక ప్రజలందరికీ కూడాను పూర్తిగా విషం చిమ్మేటట్లుగా ఈ మంచి పరిపాలన చూడలేక, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనులు చెప్పుకోలేక, గిరిజన ప్రాంతంలో పుట్టి మీరు గిరిజనులకే అన్యాయం చేస్తూ గిరిజన ప్రజలకి భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు చూసి సిగ్గుపడుతున్నారు. అది నిజమా కాదన్నది మీరే ప్రశ్నించుకోండి. గతంలో 1999లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన గిరిజనులకి, మన గిరిజనుల కోసం, గిరిజన నిరుద్యోగ యువకుల కోసం, గిరిజన ప్రాంతంలో చదువు సంస్కారం పెరగాలనే ఉద్దేశంతో 275 జీవోను తీసుకొచ్చారు. అది మీకు తెలుసు కదా? తెలియకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి తెలుసుకోండి. అదే ఉద్దేశంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉద్దేశించే జీవో నెంబర్ 3ని తీసుకువచ్చి సుమారు గిరిజన ప్రాంతంలో చదివిన పిల్లలందరికీ కూడా, చదివిన నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేశారు. ఆ ఉద్యోగాలు ఇచ్చే క్రమంలోనే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది హెచ్ఎంలు కానీ, పార్టీలు కానీ, లేకపోతే ఇంకా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అప్పుడు జీవో నెంబర్ 3 టీడీపీ హయాంలో వచ్చినటువంటి జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ అనుభవించి ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉద్యోగస్తులు తయారయ్యారు. అది చూడలేక, అది చూసి ఓడలేక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మీరు చూడలేక ఆ జీవో నెంబర్ 3ని తీసేయడానికి మీరు ఒప్పుకున్నారని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రజలకు తెలుసు. ఇది ప్రజలకు తెలిసిన చేతనే కాబట్టి మీ పరిపాలన 5 సంవత్సరాలు ఇంట్లో ఉండి మగ్గిపోయి సిమ్మిడిపోయి ఒక్క పిల్లడికి కూడా చదివించుకోలేక నిరుద్యోగం పెరిగిపోయి 2024లో మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. అది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏం చేశాము, గిరిజన సలహా మండలిగా ఉండి మన గిరిజన సమాజానికి మనం ఏం చేశాము అంది మీరు ఒక్కసారి విశ్లేషించుకోవాలి. మళ్ళీ అదే నోట్లతో ఎలా మీరు రోడ్లు ఎక్కి గిరిజన సంఘాలతో కలిసి మేము ఉద్యమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు జీవో నెంబర్ 3 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 3ని డెవలప్ చేసి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అంది ఒకసారి చూడండి. మీరు తీసేసింది మీరు. గిరిజనుల తాలూకా అభివృద్ధిని చూడలేక గిరిజనులకి ఒక సామాన్యమైన ప్రజలతో కలిపేయాలనే ఉద్దేశం మీదే.
ఈ గొడ్డల పార్టీ ఏం చేసింది? గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీడీఏల్ని మూతలు వేసింది. మరి గొడ్డల పార్టీ ఏం చేసింది అనుకున్నంటే, గొడ్డల పార్టీలో ఉండే పరిపాలన చేసినటువంటి మీరు ఏం చేశారు? గిరిజన సమాజంలో గిరిజన తెగలో పుట్టి ఆ రాయితీతో మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి గిరిజన ప్రజల తాలూకు జీవన మనుగడనే దెబ్బతీసేసి కాల రాసేసి ఆ పిల్లల భవిష్యత్తు, గిరిజన పిల్లల భవిష్యత్తును పూర్తిగా మట్టిలో కలిపేసే పన్నాగం పన్ని తీర్మానాలు చేసి గిరిజనులకు ఉన్నటువంటి రాయితీలన్నీ కాల రాయించింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరా కూటమి ప్రభుత్వానికి మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద జల్లేది? ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? ఈరోజు తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో పురుడు పోసుకుని వెంటనే ఐటీడీఏలు పెట్టి గిరిజనులకు ఉన్నత స్థానంలో ఉంచాలని ఆకాంక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి ఒక్క ఈరోజు 16,643 ఉద్యోగాలు తీసింది అంటే అందులో గిరిజనులు ఉన్నారు, నాన్ గిరిజనులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. మీరు ఉండి ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని మీకు ప్రశ్నిస్తున్నాను. 90% రాయితీ ఉన్నటువంటి గిరిజనుల హక్కు మీరు 50% చేశారా లేదని మీకు ప్రశ్నిస్తున్నాను. మీరేం చేశారు? ఒక్క ఒంటరి మహిళకు కూడా ఒక పెన్షన్ ఇవ్వలేని గొడ్డల పార్టీ పరిపాలనలో మీరుండి మీరా మాట్లాడేది గిరిజనుల గురించి, గిరిజన వ్యవస్థ గురించి, గిరిజనుల సమాజం గురించి మీరు మాట్లాడతారు. అసలు గిరిజన సమాజం ఏంటో మీకు తెలుసా? గిరిజనుల తాలూకా అభివృద్ధి ఏంటో మీకు తెలుసా? గిరిజనులకు ఉన్నటువంటి చట్టాల గురించి మీకు అవగాహన ఉందా అని నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జీవో నెంబర్ 3 హైకోర్టు కొట్టినప్పటికీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ 3 కన్నా బలమైనటువంటి చట్టాన్ని తెచ్చి ప్రజలకు ఆదుకుంటాము, గిరిజన బిడ్డలకు ఆదుకుంటాము, అలాగే 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా చేసి ముందుకు నడిపిస్తాము, గిరిజనుల తాలూకా భూములు ఎవరికి సొత్తు కాదు, గిరిజనులకే అని మేము తీర్చిదిద్దుతాము అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో, ప్రతి వేదికలో, అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు గిరిజనులకు మళ్ళీ ఏవైతే మీరు కాల రాశారో ఆ రాయితీలన్నీ మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసి మీరు వారవలేక మీరు మాట్లాడుతున్న మాటలు ఏ గిరిజన నాయకులు కానీ, ఏ గిరిజన సమాజం కానీ హర్షించదు అని అయితే నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చెడు ప్రచారాలు, ఇలాంటి దుష్ప్రచారం మీరు మానుకొని మీకు చేతనైతే మంచి మాటలు చెప్పండి, చేతనైతే 10 మందికి అభివృద్ధి కోణంలో తీసుకువెళ్ళండి, చేతనైతే 10 అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి మా దగ్గరికి రండి, అభివృద్ధి చేద్దాం. అంతేగాని ఇలాంటి పనికి మాలిన పనులు, మీకు పని లేదని చెప్పి పనికి మాలిన పనులు చేయొద్దని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి హెచ్చరిస్తున్నామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.